జబర్దస్త్ వ్యూస్ ఉన్నాయి, అవిటితోటి లైకులు వస్తాయి, అందులోనే పైసలున్నాయి, అన్ని ఇస్తానా ఇంట్లోకి రాయే. రాను నే రాను రాను యూట్యూబ్కు రాను, రాను యూట్యూబ్కు రాను. రాయే రాయే అమ్మా నీకు మంచి బతికిస్తా, లోకమంతా నేనైతే చూపిస్తా. రాను రాను యూట్యూబ్ నువ్వు బతుకంటావు, లోకమంటావు, నన్నాగం చేతమంట. అందుకే రాను నే రాను రానుగా ఇంటికి రాను, నేను ఆగముగాను. రానుగా యూట్యూబ్ రాను, నా వీడియోలు నేనైతే చెయ్యను. నిన్ను మస్తు ఫేము చేస్తానే, సెలబ్రిటీని నేను చేస్తానే, మిలియన్లా వ్యూస్ ఇస్తనే, లక్షలల్లా పైసలు ఇస్తనే. సాలు అబ్బో సాలు సాలు నీ చుట్టూ దింపుడు, సాలు ఛానల్ చెక్ చేసుడు, సాలు యూట్యూబ్ల ఛానల్, సాలు నాకొచ్చే లైకులు. అయ్యో అట్లనకే అమ్మా నీకు సబ్స్క్రైబర్లు అందిస్తా, నేను వ్యూస్ కూడా ఇస్తాను. రాను రాను యూట్యూబ్ నీ ఛానల్ నువ్వు హైప్ చెయ్యవు, సబ్స్క్రైబర్లను తెచ్చియ్యవు. అందుకే రాను నే రాను రాను యూట్యూబ్కు రానుగా, వ్యూస్ అయితే నువ్వైతే దేవు. ఒకసారి వేటల ఛానల్ చూడు, అలాకెన్ని వ్యూసులు ఇచ్చిన్నో, సబ్స్క్రైబర్లను కూడా తెచ్చిండే. జర నువ్వు ఓపిక బట్టే, అయినా రాను నే రాను రానుగా యూట్యూబ్ స్టూడియో, నా ఓపికంతా అయిపోయే చూడు. రాయే రాయే అమ్మా ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితే అవుతావు చూడు. కానీ యూట్యూబ్ నువ్వు నా ఛానల్ను మానిటైజేషన్ చేసినాక చూస్తాను. గప్పుడు నేను వస్తా ఛానల్కు, చేస్తా అన్ని వీడియోలు, ఖచ్చితంగా చేస్తాను నేను చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా తప్పుగా పాడితే క్షమించండి. ఏదో చిన్న ప్రయత్నం, నాకు ఎందుకో సడన్గా ఈరోజు మధ్యాహ్నం అట్లా ఆలోచన వచ్చింది. ఈ యూట్యూబ్ క్రియేటర్స్ కోసం ఏదైనా సాంగ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, మస్తు బాధ అనిపించింది. అసలు నేను కూడా అనుకోవాలి, అరే యూట్యూబ్ అంటే ఇట్లా వీడియోలు చేసి పెట్టి పోస్ట్ చేసేస్తే మస్తు సక్సెస్ అవుతాము, కథం మస్తు పైసలు సంపాదించవచ్చు అని అనుకొని నేను స్టార్ట్ చేసి కూడా 5 నెలలు అవుతుంది. ఇప్పుడు స్టోరీ కాన్సెప్ట్ తీసుకొని అన్నీ చేస్తున్నా. నాకు అర్థమైంది ఒక్కొక్కల కష్టం ఎంత ఉంటుంది, ఒక్కొక్కరు ఎంత ఓపిక పడతారు అని. ఏమన్నా తప్పు వాడితే, ఏదన్నా అటు ఇటు అయితే కూడా నన్ను మన్నించుర్రి, క్షమించుర్రి. చిన్న ప్రయత్నం, కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయరి, నా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయరి. ఇది ఉట్టి మన క్రియేటర్ల కోసమేనులా. నాకు తెలుసు మన క్రియేటర్లు, ఇప్పుడు నేను కూడా అదే పడుతున్నా బాధ. క్రియేటర్లు ఎట్లా అంటే ఒక చిన్న పాయింట్ దొరికితే అది ఆలోచించుకొని అది చూసుకొని మనం ముంగట్టుకోదామని అనుకుంటాం. నేను కూడా అదే దారిలో ఉన్నా. ఏదన్నా తప్పు చేస్తే మన్నించుర్రి. ఈ పాట మీకు నచ్చితే కనుక లైక్ చేయుర్రి, ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయుర్రి. ఒకవేళ మీకు ఇట్లా ఏమైనా క్రియేటివ్గా ఏదైనా కాన్సెప్ట్ మీద ఇట్లా పాట డిఫరెంట్గా తయారు చేసి పాడమంటే నేను పాడతానులా. బాగా లేకపోతే మాత్రం అక్క ఇంకోసారి వాడకు అని చెప్పుర్రి. ప్లీజ్ తప్పు మాత్రం పట్టకుర్రి. లైక్ చేయరి, ఎట్లా వాడినా ఏం కథ అన్నది కామెంట్లో చెప్పుర్రి. ఉట్టి ఇది మన యూట్యూబ్ క్రియేటర్ల కోసమే ఈ పాట అంకితం. తప్పు వాడితే మాత్రం ఖచ్చితంగా నన్ను మన్నించుర్రి. అస్సలు కోపడద్దు, తిట్టద్దు గుడక. నచ్చితే మాత్రం లైక్ చేయుర్రి. మంచిగా వాడితే మీకు మంచిగా అనిపిస్తే మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో పెట్టుర్రి. ఇది ఖచ్చితంగా మన క్రియేటర్ల కోసమే. ఖచ్చితంగా చూడుర్రి, ఇనుర్రి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయుర్రి. ఉంటా మరి, శనార్థులు.